సోదర సోదరిమణులారా, పెళ్ళాములు కొట్టి తరివేసినా సరే కుట్టు మిషన్లు పెట్టుకుని బతుకుతున్నాం మేము. కరెక్ట్. అటువంటి మేము అందేరా బ్యాంక్ వారి సౌజన్యంతో ఈ రోజు ప్రథమ వార్షికోత్సవం జరుపుకుంటున్నాం. కట్ చేయండి. అదే నన్నే కేక్ కట్ చేయమని ఎందుకు అంటున్నారో అర్థం కావట్లేదు. మీరంటే పెళ్ళై పిల్లల్ని వదిలిపెట్టారు, నాకు ఇంకా పెళ్లి కూడా కాలేదు కదండి. ఈ మాత్రం దానికి ఏదో చెట్లే కచ్చాయి. కట్ చేయి. పెట్టంగానే తినేటివేనేట్రా. మన పెళ్ళాలు మన దగ్గరకు వచ్చి ఏమండి మమ్మల్ని ఏలుకొండని ప్రాధాయపడ్డా సరే మనం వెళ్ళం కాక వెళ్ళం. ఇదే మన శపథం. శపథం. సరళ, శోభనం రోజు ఈ నల్ల డ్రెస్ వేసుకొచ్చావేంటి? నేను అదే అడుగుతున్నాను. శోభన రోజున ఈ డ్రెస్ ఏంటి? సరళ, తెలుగుడు ఎవడైనా సరే శోభనం అప్పుడు ఇలాంటి డ్రెస్ వేసుకొస్తాడమ్మా. సరేనండి, ఎప్పుడు ఒకే ఫ్యాషన్ లాగా ఒకే పాత డ్రెస్ వేసుకోకూడదు. మన ఇద్దరు కలిసి కొంచెం వెరైటీగా ఉండాలి. కొంచెం వెరైటీగా ఉండాలంటే నల్ల డ్రెస్ వేసుకుని వస్తావా? వెళ్ళా లోపలికి వెళ్ళి తెల్ల చీర కట్టుకుని అందంగా రా. ఏడుస్తున్నావేంటి? నేను తెల్ల చీర కట్టుకునేది మీరు పోయిన తర్వాత. మర్యాదగా డ్రెస్ చేంజ్ చేసుకుని రా. మీరు పోండి. నువ్వు వెళ్ళిరా. మీరు పోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్ టు అవర్ కాలనీ. నేను చెప్పినట్టుగానే మీరు వచ్చారు, మీకు చెప్పినట్టుగానే నేను ఇల్లు రెడీ చేశాను. ఒళ్ళు సిల్క్ లాగా ఉందిరా. ఏ ఊరు? నీ పేరేంటి? రాయ్, పెళ్ళై పెళ్ళ వదిలేసిన మీకెందుకురా? పెళ్లి కాని యంగ్ అండ్ యూత్ మేము మాట్లాడుకుంటున్నాం కదా. దానికి పెళ్లి కాలేదని ఎవరు చెప్పాడరా నీకు? పెళ్ళయిందని చెప్పిన ఎదవ ఎవడు? రాయ్, ఏంట్రా ముక్కు మొహం తెలియని లేడీస్ తోటి ఎక్కువ మాట్లాడుతున్నావు ఏంటి? నీకేం తెలుసా ఫ్లాష్ బ్యాక్? ఏంట్రా నీ ఫ్లాష్ బ్యాక్? ఫ్లాష్ బ్యాక్ లో ఆవిడేదో నిన్ను పెళ్లి చేసుకున్నట్టు, నీకు చేత కాకపోతే ఆవిడ నిన్నేదో వదిలేసినట్టు మాట్లాడుతున్నావు ఏంటి? ఎక్కడికే? ఇదేంటి ఇప్పుడు వచ్చిందేంటి? ఇది ఫ్లాష్ బ్యాక్ చెప్పుకోలేను, ముందడుగు వేయలేను. ఈ పుట్టుడు సామాన్యుడు కాదు, వెంటనే లైన్ లో పెట్టేస్తాడు బాబు. ఆంటీ ఎదురా లోపల ఏం చేస్తున్నారా బాబు? అంకుల్ ఏం చేస్తుందరా? క్లీన్ చేసుకుంటుందేమో కిచెన్. ఆ కిచెన్ సెక్షన్ రేపు చూసుకోవచ్చుగా. ఏడేంట్రా బాబు పొట్ట రుద్దుకుంటాడు? పిలువ. ఆడికి లేని తొందర నీకెనక. అది కాదురా బాబు, ఈ పుస్తకం చదువుకుంటే నిద్రపోతే మన బతికేం కావాలరా? పోతుంది. ఎలాగో విప్పేదగా వేసుకోవడం ఎందుకు? యూ సిల్లీ. ఏమిటో ఇంత లేటు? ఉండీలు సర్దుకోవాలి కదా. మనకి ఎప్పుడు వస్తాయో ఇలాంటి రోజులు? WWF లైవ్ రా. ఎవరు దొంగ చంపేస్తానే అనుకుంటున్నారు, నరికి పడేస్తానే అనుకుంటున్నారు. ఏమైంది అంకుల్? ఎవరో దొంగ విధవులు చొరబడ్డానికి వచ్చారు. చాలా జాగ్రత్తగా ఉండాలి అంకుల్. అయినా వెంటిలేటర్స్ క్లోజ్ చేసుకోవచ్చు కదా మీరు. సగంలో ఆపేడు, మళ్ళీ స్టార్ట్ చేస్తాడు. వెళ్ళి చూస్తారా? నీ అబ్బా సినిమా అనుకున్నావరా? ఇంటర్వెల్ తర్వాత మళ్ళీ స్టార్ట్ అవ్వడానికి.
మా వాడికి మీరే ఆపరేషన్ చేయాలి. మా వాడికి మీరే ఆపరేషన్ చేయాలి. నేను ఈ ఆపరేషన్ చేయలేను. నేను ఈ ఆపరేషన్ చేయలేను. ఏంటి, నేను అపోలో హాస్పిటల్ కదా ఉంది? కాదు, అద్దె ఇంట్లో. పేషెంట్స్ లేక చిరంజీవి సోదరు తుప్పు దుడుచుకుని కూర్చునే నువ్వు అపోలో హాస్పిటల్లో డాక్టర్ అంటారా? క్యా ఊరుకోండి. బుద్ధి మాట్లాడడానికి నోటుకొచ్చినట్టు ఉండాలి. ఏంటి, నోటుకొచ్చినట్టు అలా మాట్లాడడానికి బుద్ధి ఉండాలి. 6 నెలల అద్దె బాకీ పెట్టి నాకు బుద్ధి లేదంటావా? సాయంత్రం లోపల ఉన్న 6 నెలల అద్దె ఇవ్వకపోతే సామాన్లు పెట్టి పారేస్తాను. నా సామాన్లు బయట పడేస్తే నేనేం చేస్తానో తెలుసా? ఏం చేస్తావు? ఏం చేస్తానా? ఏం చేస్తావు? ఏం చేస్తానా? ఏం చేస్తావు? ఏంటిది? ఆ వసుదేవుడు అంతటోడే గాడిద కాళ్ళు పట్టుకున్నాడు. అంటే నీ గాడినా? మీరు గాడిదో కాదో నాకు తెలియదు కానీ నేను మాత్రం వసుదేవుడు. నేను వదలను. గుడ్ మార్నింగ్ డాక్టర్. గుడ్ మార్నింగ్. టెస్టింగ్ టెస్టింగ్. ఏమిటిది నరుసా? పాపా నీ పేరేంటి? పాంచాలి. ఆహా, ఎప్పుడూ లో బీపీతో పడుకునే ఉంటున్నాను. కాస్త బీపీ. నేను లేపుతా. నువ్వు ఉండవయ్యా. మీరేం కంగారు పడకండి అంకుల్, నేను చెక్ చేస్తాగా. అప్పుంటే ఉన్నావు గాని అప్సర్స లాంటి నర్సును పెట్టావయ్యా. పాపా అవతల నాకు వంటింట్లో ఊపిరి ఆడడం లేదు. మీరేమో అస్తమానం కాఫీ టీ తీసుకోండి. మణి అబ్బా ఉండండి, అవతల నాకు పనుంది. యువత లాగా పనింది. అవతల నీళ్లు మరిగిపోతున్నాయి. ఇక్కడ నా ఒళ్ళు మరిగిపోతుంది. హ్మ్. కూర్చో చెబుతా. సంతకం అడిగేటప్పుడు ఎవరు కంగారు పడకండి. ఏం కాదులేరా. పసికెట్టేస్తాడు. ఇప్పటికి మన పెళ్ళై 10 ఏళ్ళు. ప్రతిసారి ఏదో ఒక సాకు చెప్పి మన శోభనం వాయిదా వేస్తూ వచ్చావు. ఇవాళ అటు ఇటు తేలిపోతుంది. వద్దండి. రే శాస్త్రి రారా. ఏమండి, ఎవరు తలుపు కొడుతున్నట్టున్నారండి? ఇది మాత్రం బాగానే పడుతుంది. ఓపో వంటిట్లో పోయి కుంభాలు వండు. ఓ అలాగేనండి. వీడొకడు కరెక్ట్ టైంలో తలుపు కొడుతుంటాడు. వచ్చి వస్తున్నా. ఏంట్రా 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 రేయ్, రేయ్. ఏం చేస్తున్నారు కిటికీ దగ్గర? నమస్కారం సార్. నమస్కారం సార్. సార్ ఆ. మీకు ఇంకా అది కాలేదా సార్? అంతా విన్నావా? సార్ ఇందాకే జ్యోతిలక్ష్మి మేడం కలిసాను సార్. ఆమె మిమ్మల్ని అడిగింది సార్. జ్యోతిలక్ష్మి మేడం తో మీ లవ్ స్టోరీ తప్పు కాదని ఇప్పుడు అర్థమవుతుంది. రేయ్, రేయ్, చిన్నగా మాట్లాడరా, పరుగు తీసేలాగున్నాము. సరే, ఇంతకీ మీరు ఎందుకు వచ్చారు ఇప్పుడు? ఎగ్జామ్స్ తర్వాత అసలు మిమ్మల్ని కలలే కదా. మిమ్మల్ని ఒకసారి పలకరించి ఆటోగ్రాఫ్ తీసుకుందామని వచ్చాను సార్. గుడ్ బాయ్స్, గుడ్ బాయ్స్. మేడం ఆటోగ్రాఫ్ పక్కన మీ ఆటోగ్రాఫ్ చాలా బాగుంటుంది సార్. తీసుకోండి సార్. సార్ ఆహా, ఇక్కడ కూడా ఒకటి పెట్టండి, మిగతా మ్యాటర్ మేము చూసుకుంటాం. థ్యాంక్స్ సార్. జ్యోతిలక్ష్మి మేడం కి ఏమని చెప్పాలి సార్? ఏదో ఒకటి అనండి.